మీ ముందుకు వచ్చేసాం. ఇక ప్రారంభిద్దామా? 1857లో బ్రిటిష్ ఆర్మీపై మొదలైన తిరుగుబాటు కేవలం ఒక్క సోల్జర్ వల్ల మొదలైందని మీకు తెలుసా? ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం, వాడిన ఒక్క బుల్లెట్ బ్రిటిష్ ఎంపైర్ మొత్తాన్ని షేక్ చేసేసింది. ఆ సోల్జర్ పేరే మంగల్ పాండే. ఇది కేవలం ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ కాదు, మన ఇండియన్ సోల్జర్స్ యొక్క పొగరు, ధైర్యం మరియు ఆత్మాభిమానానికి సంబంధించిన స్టోరీ. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత అప్పట్లో మన ఉద్యమకారులు కేవలం స్వతంత్రం కోసమే కాదు, తమ ఆత్మాభిమానం కోసం కూడా పోరాడారని మీకు తెలిసి వస్తుంది. 1857లో ఇండియా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో ఉండేది. అప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ అండ్ సిపాయిలు బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తూ ఉండేవారు. వారు శాలరీ కోసం ఆర్మీలో జాయిన్ అయ్యారు, కానీ వారికి గౌరవం మాత్రం దక్కేది కాదు. బ్రిటిష్ ఆఫీసర్స్ ఇండియన్ సోల్జర్స్ ని చాలా తక్కువగా ట్రీట్ చేస్తూ ఉండేవారు. రిలీజియస్ సెంటిమెంట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తూ ఉండేవారు. కుల, మత, జాతి, వర్ణ వివక్ష చూపిస్తూ ఉండేవారు. అదే సమయంలో బరక్పూర్ అనే ప్లేస్ లో 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో మంగల్ పాండే సోల్జర్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయన సింపుల్ గా ఒక డిసిప్లైన్డ్ సోల్జర్ కాదు, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. 1857లో బ్రిటిష్ ఆర్మీ న్యూ ఎన్ఫీల్డ్ రైఫిల్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఆ రైఫిల్ యొక్క క్యాట్రిడ్జ్ యూజ్ చేయడానికి ముందు సోల్జర్ తమ నోటితో కొరికి యూజ్ చేయాలి. కానీ క్యాట్రిడ్జ్ స్మూత్ గా పనిచేయటం కోసం ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును ఉపయోగిస్తూ ఉండేవారు. అయితే హిందువులకు ఆవు పవిత్రమైనది, ముస్లింలకు పంది అంటే అసహ్యమైనది. ఇది కేవలం ఒక రూమర్ కాదు, తమ రిలీజియస్ ఇన్సల్ట్ అని సోల్జర్స్ అందరూ ఫీల్ అయ్యారు. కానీ చాలా భయపడుతూనే ఉన్నారు, ఎందుకంటే బ్రిటిష్ యొక్క డిసిప్లైన్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఎవరైనా ఎదిరిస్తే చాలా సివియర్ యాక్షన్స్ తీసుకుంటూ ఉండేవారు. కానీ మంగల్ పాండే చూస్తూ సైలెంట్ గా ఉండిపోలేదు. మార్చ్ 29, 1857 భరక్పూర్ పెరేడ్ గ్రౌండ్ లో సడన్ గా మంగల్ పాండే ఆయుధాలు ధరించి కనిపించారు. ఆయన గట్టిగా మిగతా సోల్జర్స్ ని పిలుస్తూ బ్రిటిష్ ఆర్మీపై తిరుగుబాటు చేయండి అని పిలుపునిచ్చారు. అదే సమయంలో బ్రిటిష్ ఆఫీసర్ అయిన లెఫ్టినెంట్ బ్రాగ్ ఆయనను అప్రోచ్ అయ్యారు. అప్పుడు మంగల్ పాండే ఆయనను షూట్ చేసేశారు. ఉన్న ఫలంగా అక్కడున్న వాతావరణం మొత్తం యుద్ధ వాతావరణంగా తయారైపోయింది. టెన్షన్, గట్టిగా అరుపులు, ఇలాంటి సిచ్యువేషన్ తర్వాత ఫైనల్ గా బ్రిటిష్ కంట్రోల్లోకి సిచ్యువేషన్ మొత్తం వచ్చేసింది. మంగల్ పాండేను అరెస్ట్ చేసేశారు. బ్రిటిష్ కోర్ట్ మార్టల్ చేసి ఆయనకు డెత్ సెంటెన్స్ ను కన్ఫర్మ్ చేశారు. ఏప్రిల్ 8, 1857 రోజున ఆయనను ఉరితీశారు. ఆ రోజు మంగల్ పాండే వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన చేసిన యాక్షన్ ఒక నిప్పు రవ్వలా పనిచేసింది. మీరే ఇమాజిన్ చేసుకోండి, ఒక్క సోల్జర్ యొక్క కరేజ్ దేశం మొత్తం ఒక ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది. మీరట్లో రెవల్యూషన్స్ ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రెబలిజం ఎక్స్పాండ్ అయ్యింది. ఆ తరువాత దీనిని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా పిలువబడింది. మంగల్ పాండే ఒంటరిగానే మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ ఆయన కరేజ్ కొన్ని లక్షల మంది సోల్జర్స్ ను ఇన్స్పైర్ చేసింది. హిస్టరీ బుక్స్ లో కొన్ని లైన్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఆ బుల్లెట్ సౌండ్ బ్రిటిష్ ఎంపైర్ మొత్తానికి ఒక వార్నింగ్ లాగా పనిచేసింది. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ ఒక ప్రశ్న, ఒక మనిషి యొక్క కరేజ్ మన హిస్టరీని మార్చగలదా? అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉంటే రిస్క్ తీసుకుంటారా, లేక సైలెంట్ గా ఉండిపోతారా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అన్నోన్ హీరో స్టోరీస్ కోసం మన ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.